నేపాల్ పర్యటనకు వెళ్లి అక్కడ జరుగుతున్న అల్లర్లలో చిక్కుకున్న మంగళగిరికి చెందిన 8 మంది రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా పట్టణానికి చేరుకున్నారు. సురక్షితంగా చేరుకున్న స్థానిక హాస్పిటల్ రోడ్లోని చింతక్రింది ప్రసాద్ పద్మావతి దంపతులను శుక్రవారం పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, టీడీపీ నాయకులు అన్నే నందకిషోర్లు కలిసి వారిని పరామర్శించి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్రా ఏడుకొండలు, అఫ్జల్, తుమ్మ సత్యనారాయణ, ఉద్దంటి అప్పారావు, చింతక్రింది సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ విధంగా ఇళ్లకు రావటం, దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందు ఆయన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూడా మానుకొని ఇంతమంది మన భారతీయులు, అందులో ఆంధ్రులు ఇంతమంది కాట్మండ్లో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో 18 గంటల పైన దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరికాళ్ళకి ఫోన్ల ద్వారా మొబైలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఇండియా వచ్చేవరకు ఎంతో కృషి చేసినటువంటి లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి విజన్ అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో భారతదేశంలోనే ముందుండే వ్యక్తుల్లో ఆయన ఒకడు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వారికి, రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే దుర్గేష్ టూరిజం శాఖ ఆయనకి, అలాగే మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారికి మంగళగిరి తరఫున, మన ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి ప్రజానికం తరఫున ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళతో డైరెక్ట్గా పాల్పంచుకోవాలని వాళ్ళ ఇంటికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చెప్పే అనుభవాలు ఇవన్నీ ఏంటంటే, వాళ్ళు ఎంతో పిల్లల అదృష్టవంతుల వల్లనే వీళ్ళు వాళ్ళ ఇండియా రాగలిగారు. వాళ్ళకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుడి దయ, పిల్లల అదృష్టవంతులు, వీళ్ళు మా తమ్ముడు, మా బావగారు, చూసుకున్నామండి. మన లోకేష్ బాబు గారు ముందు ఎలక్షన్ ముందు మన మంగళగిరి మన లోకేష్ అనే ఆయన ఎంతో ఆ పేరు పొంది ఉన్నారు. తర్వాత గెలిచిన తర్వాత మన మంగళగిరి మన ఇల్లు అని అందరూ పిలువబడ్డ వ్యక్తి ఇప్పుడు మనందరి వాడు మన లోకేష్ అనే స్థాయికి ఎదిగాడు. అది మనకు చాలా ఆనందం. ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉండాలని, భవిష్యత్తులో ఇంకా పెద్ద పదవులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. దగ్గర నుంచి వెళ్ళిన ఈ 8 మంది సభ్యుల్ని ఈ కాట్మండు నేపాల్ యాత్రలో నిర్బంధంగా ఇరుక్కుపోయినప్పుడు మన మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు, అలాగనే మన చిల్లపల్లి శ్రీనివాస్ గారు పూనుకుని నిత్యం వీళ్ళని విడిపించి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా భుజానేసుకొని వీళ్ళకు తోడు మన ఆంధ్ర ప్రజానీకంలో వీళ్ళ తోడున్న 140 మందిని కూడా మొత్తం అందరిని తీసుకొచ్చినందుకు చాలా కృషి చేశారు. ముఖ్యంగా మంగళగిరితో పాటు అందరూ సేవ్ అయ్యారని మేము అనుకుంటున్నాం. మంగళగిరి వాళ్ళు ఉండబట్టి ఎక్కువ మంది, వీళ్ళు కూడా అందరు కలిపి టోటల్గా బాధ్యత తీసుకొని ఆంధ్ర ప్రజానీకం తరపున వెళ్ళిన 142 మందిని లాక్కొచ్చి ఇక్కడికి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి కార్లతో వాళ్ళ ఇంటికాడ దించి బాగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేపాల్ నుండి వచ్చిన కేంద్ర ప్రసాద్ సిటీ న్యూస్తో మాట్లాడారు. మేము 1వ తారీఖు నాడు బయలుదేరి 5వ తారీఖు నాడు మేము ముక్తినాథ్ వెళ్ళాము. ముక్తినాథ్ నుంచి రివర్స్ అయిపోయి కాట్మాండు వచ్చేసాము. కాట్మాండు వచ్చేసిన తర్వాత ఆ రేత్రికి ఏమీ లేదు. పొద్దున్న 12 గంటలకల్లా లోపు ముక్తినాథేశ్వర స్వామి, పశుపతినాథ్ దేవాలయము, ఇంకో అమ్మవారి గుండా చూసుకొని రూమ్లోకి వచ్చాం 12ంటికల్లా. 12ంటికి నుంచి వచ్చిన తర్వాత ఇక కొద్దిగా ఊళ్ళో వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇక అల్లరి జరుగుతున్నాయి, వెళ్ళొద్దు అని చెప్పి. తర్వాత ఏమైందంటే సరే అల్లరి జరుగుతున్నాయి వెళ్ళిపోదామని చెప్పి 10:30-11ంటికి బయలుదేరాం బస్సులు. అంటే మాతో పాటు ఇక్కడ 3 బస్సులు ఉన్నాయి. బయలుదేరిన తర్వాత కొద్దిగా 1/2 కిలోమీటర్ లోపు వెళ్ళంగానే గోళ్ళ జరిగినాయి. బస్సు మీద దాడి చేశారు. దాడి చేసిన మీద భయభ్రాంతులకు గురయ్యాము. ఇక ఏం చేశారంటే క్లియర్ని తలుపు తీయమంటే క్లియర్ తలుపు తీయలేదు. దాంతో డ్రైవర్ రియాక్ట్ అయిపోయి తిప్పారు ఇక్కడ బస్సు తిప్పేసేసి రూమ్కి తీసుకొచ్చేసాడు.
దాంతో ఇక లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తం లైట్లు ఆర్పై చేసి డాబాలో లోపల గమ్మున కూర్చున్నాయి ఇక అంతే. జరిగిన తర్వాత తెల్లారిపటికి ఆ ఉధృతం తగ్గింది. ఆ రేత్రి మాత్రం కాట్మాండ్ నగరాన్ని మొత్తం నాశనం చేసి పారిపోయారు ఇక అది. మా ఏరియా ఏమైందంటే మంత్రి తిరిగే ఏరియా అంటే అది. దాంతో కొద్దిగా పోలీసులు ఉండి కొద్దిగా మమ్మల్ని కొద్దిగా రక్షణ ఏర్పడింది. కొద్దిగా మొత్తం కాదు, 2-3 మాటలు పోలీసు వాళ్ళని తిరిగినాయి అటేపు. దాంతో కొద్దిగా మేము సేఫ్గా ఉన్నాము. ఆహార విషయాల్లో మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన బాగా ఏర్పాటు చేశాడు. రెడ్డి రాజేన అతను తిరుపతి అతను బాగా జరిగింది దానివల్లకి. తర్వాత అది మాది కాదు, అది మా బ్యాచ్లో అసలు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఎవరికి చిన్న దెబ్బలు తప్ప ఎవరికి ఏం ఇబ్బంది జరగలేదు. 48 మందికి ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. భయభ్రాంతి మాత్రం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా జరిగింది. అద్దాలు పగల కొడతాం మొత్తం, ఒకవైపు లెఫ్ట్ సైడ్ మొత్తం అద్దాలు మొత్తం పగల కొట్టారు. ఏసీ అద్దాలు కదా, పెద్ద అద్దాలు మొత్తం పగిలిపోయి మేము కూర్చున్న మంగళగిరిలో కూర్చున్న సాటే పగలలేదు. అది ప్రమాదం నుంచి బయటపడటంలో మీకు మన రాష్ట్ర గవర్నమెంట్ ఏ విధంగా బాగా చేసింది కదా, అంతకన్నా ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే ఉన్న బలంగా మీరు లోపల ఉన్న ధైర్యం చెప్పింది, మీకు ఏ రకమైన ఇబ్బందులు మేము తీసుకెళ్ళిపోతామని చెప్పారు. అట్లా లోపల కూర్చున్నాము. పిలుపు వచ్చింది. నిన్న పొద్దున్న బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. కార్లు తీసుకొని బస్సులో పెట్టి వెళ్ళిపోయాం అక్కడికి. కార్లు మాట్లాడుకొని వెళ్ళిపోయాం. లోపల కూర్చున్నాం. ఇక లోపల కూర్చుకొని మన దగ్గర లేవు కదా, పాస్పోర్ట్లు లేవు కదా, పాస్పోర్ట్లు వద్దని తీసేసేసి ఓన్లీ ఆధార్ కార్డుతో పంపించమని చెప్పేశారు. దానికి 1 గంట సేపు ఉంటుంది కదా ఫార్మాలిటీ, అది లేట్ సహజంగా జరిగేది. అది జరిగింది. ఏమంటే మేము 4:00 ఫ్లైట్ ఎక్కాము. 4:20 బయలుదేరింది. 5 మొత్తం 6:30కి విజయవాడ వచ్చేసాం. విజయవాడ రాగానే మనం అందరూ వచ్చేసేసి విశాఖపట్నం రాగానే మనకు తీసుకెళ్ళిపోయి మంగళగిరి రావడానికి బస్సులన్నీ ఏర్పాటు చేశారు. మాకు అన్ని ప్రాంతాల వాళ్ళకి, ఏ ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. దాని మీద మంగళగిరి వాళ్ళు మొత్తం ఇంకా 3 పెనుమాక వాళ్ళు ఇద్దరని ఇంకొకళ్ళు ఎవరు మొత్తం 3 వచ్చి సత్యనపల్లి వాళ్ళు అంట. మొత్తం మంగళగిరి తీసుకొచ్చి ఎటు వెళ్ళిపోయారు. ఇక్కడ మమ్మల్ని ఇంటికాడ దించేశారు. అది జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, ముఖ్యంగా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి 100% ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.